అసలు నాన్ వెజ్‌లో వెజ్ ఎందుకు మిక్స్ చేస్తారా బాబు అనుకునేదాన్ని. తినేదాకా నాకు అర్థం కాలేదు ఇంత బావుంటుందని. ఫస్ట్ టైమ్ ట్రై చేసినప్పుడైతే చాలా బా నచ్చింది. సో, నేను కూడా ట్రై చేసినాను ఈరోజు. ఫస్ట్ ఆయిల్ వేసుకొని 2 ఆనియన్స్ చాప్ చేసుకొని వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1 ½ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. వన్స్ ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ప్రాన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే టైగర్ ప్రాన్స్ తీసుకున్నాను. దానికి మధ్యలోకి కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మీరు ఎలా కావలిస్తే అలా వేసుకోవచ్చు. వన్స్ ప్రాన్స్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. ఇది వన్స్ బాగా కుక్ అయిన తర్వాత చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం యాడ్ చేసుకొని అది కూడా కొంచెం కుక్ అయిన తర్వాత దాంట్లోకి కొంచెం కరివేపాకు అండ్ చిల్లీ స్లిట్ చేసుకొని యాడ్ చేసుకోండి. చిల్లీ స్లిట్ చేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత మన బెండకాయలు కూడా యాడ్ చేసేసుకోవాలి. వన్స్ ఇది బాగా కుక్ అయిన తర్వాత దీంట్లోకి 1 ½ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఎంత కావలిస్తే అంత యాడ్ చేసుకోవచ్చు. కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ అవనివ్వాలి. కుక్ అయిన తర్వాత దీన్ని ఓపెన్ చేసి లిడ్ 1 ½ స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. వన్స్ ఇది బాగా కుక్ అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంది. ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. బాయ్.